ఈనాడు ఐకమత్యమును కోల్పోతున్నాము. Today we are losing unity. ఒక్కొక్క గృహమునందే ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు అభివృద్ధి అవుతున్నాయి. In every family there are so many differences of opinions. చీలిపోయినటువంటి సంస్థలు కూలిపోతుంది. చీలిపోయిన సంస్థలు కూలిపోతుంది. The institutions which are divided are sure to ruin. చీలిపోయినటువంటి దేశం కూడా కూలిపోతుంది. The divided nation also will put down to ruin. కనుక దేశ సౌభాగ్య నిమిత్తమై For the welfare of the country, మానవుడు ఐక్యతగా జీవించాలి. we should live in unity. నీచము అధికమైనటువంటి తారతమ్యమును విస్మరించాలి. We should also forget that which is mean, that which is దేశ high. క్షేమాన్ని హృదయమునందు హత్తుకోనినట్టుగా చేసుకోవాలి. We should preserve in our hearts the welfare of the country. ఈనాడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. This is known to everybody. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క చీలికలు ప్రారంభమవుతున్నాయి. Each party is divided again. ఈ యొక్క చీలికలు ప్రారంభం కావటం చేతనే ఆ పార్టీలు శిథిలమైపోతున్నాయి. Because of the divisions in every party is ఇవి ruined. శిథిలమైన తర్వాత దేశం ఏ రీతిగా సౌభాగ్యాన్ని అందుకోగలదు? When it's put to ruins, how do you expect the prosperity in the దేశ country? సౌభాగ్యాన్ని ఆశించేటువంటి వ్యక్తి The individual who aspires తన welfare, స్వార్థాన్ని దూరం నెట్టి he should sacrifice self. ఐకమత్యను పోగు చేసి He should live in unity. దేశం యొక్క సౌభాగ్యాన్ని చేపట్టాలి. He should strive for welfare of the country. ఇలాంటిది భారతదేశం యొక్క ప్రధాన సూత్రము. This is the main principle of Bharat. ఇలాంటి పవిత్రమైన భారతదేశం నందు In this sacred Bharat, ప్రతి మానవుడు కూడా భారతదేశాన్ని పేరు పెట్టుకొని every man calls himself నేను Bharatiya. భారతీయుడను, I am నా Bharatiya. దేశం భారతదేశము, My country is Bharat. నా ధర్మం భారత ధర్మము My dharma is Bharat. అంటూ కూడాను Saying so, భారతదేశం యొక్క గౌరవాన్ని విస్మరిస్తున్నాడు. he forgets the prestige of Bharat. చెప్పి ప్రయోజనం ఏమిటి? What is the fun of telling? ఇది నాదు మాతృదేశము, This is my mother ఇది country. నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు, This is my religion. ఎదగొట్టి నుడువరేని బ్రతికిన పీనుగొకండు వస్తుందనగలడా? Is there not anyone equal to that of a dead calf who doesn't declare that this is my భారతీయులను నీవు country? చెప్పుకున్నందుకు భారతీయ సంస్కృతిని నీవు అభివృద్ధి పరచాలి, Calling భారతీయ yourself సంస్కృతిని నీవు అనుసరించాలి. Calling yourself Bharatiyas, you should uphold Bharatiya culture.